ఎన్నికలు అయ్యేదాకా ఒక లెక్క, ఎన్నికలు అయిపోయాక మరో లెక్క. సర్వసాధారణంగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మనం మొదటి నుంచి చెబుతున్నాం, పవన్ నమ్ముకుంటున్నాడు చంద్రబాబును, చంద్రబాబు నడి బజార్లో అమ్మేస్తాడు, ఆగం చేస్తాడు అంటూ అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు పరిణామాలు గమనిస్తుంటే అచ్చం అదే కనబడుతుంది. తాజాగా చంద్రబాబు నాయుడు ఇటలీ పర్యటన, అమెరికా పర్యటన అంటున్నారు, దుబాయ్ అంటున్నారు. అసలు చంద్రబాబు ఎక్కడికి పరారయ్యాడన్నది కూడా ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఇది ఒక ఆస్పెక్షన్. అయితే పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎన్నికల ప్రచార టైంలో ఫుల్గా డ్యాన్సులు చేస్తూ హోరెత్తించిన పవన్ అనంతరం, ఎన్నికల పోలింగ్ అనంతరం తర్వాత అసలు కనిపించడం లేదు, వినిపించడం లేదు. అసలు ఎక్కడున్నాడు ఏంటి అని చర్చ జరుగుతుంది. ఇక పవన్ అభిమానులు మాత్రం ఎన్నికల్లో పవన్ గెలిస్తే పిఠాపురం నుంచి ఖచ్చితంగా ఒక డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా అవకాశం ఇవ్వాలి అంటూ వాళ్ళు కలలు కంటున్నారు. ఇక టీడీపీకి సంబంధించిన ఎల్లో మీడియా తాజా కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ను కేంద్రంకు పంపాలి, అసలు ఇక్కడ ఏం పని పవన్కు, కేంద్రంకు పవన్ను పంపితే సరిపోతుంది అంటూ వాళ్ళు ఒక కథనాలను అల్లుతున్నారు. అంటే ఈ కథనాలు అల్లుతున్నారంటే దాని వెనకాల జరుగుతున్న పరిణామాలు ఉంటేనే వీళ్ళు అల్లుతారు, లేదంటే వీళ్ళు అల్లరు. ఏదైనా చంద్రబాబుకు ముందు నుంచి అలవాటే. నందమూరి తారక రామారావు గారిని అవమానించేటప్పుడు కూడా పేపర్లో కార్టూన్స్ వేస్తూ ముందస్తుగా తనను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ తన పరువును బజార్కి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలా ప్రజల్లోకి ఒక ఇండికేషన్ పంపడం, తద్వారా తాను అనుకున్న లక్ష్యం వైపు ఆ వ్యక్తిని తిప్పడంలో చంద్రబాబు ముందు నుంచి చాలా పెద్ద దిట్ట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలి, ఇది తిప్పాలి, జై పవన్ అంటూ పవన్ను రెచ్చగొట్టారు. అల్టిమేట్గా పవన్ పిఠాపురం నుంచి ఓటమి చెందుతాడని తెలిసినప్పటికీ అక్కడ వర్మాను కాదని పవన్ను నిలబెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎత్తడికి వేసి ఏకంగా వంగా గీతాను డిప్యూటీ సీఎంగా ప్రకటించడం, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అక్కడ పవన్కు గెలుపు చాలా కష్టంగానే ఉంటుంది అనేది అందరికీ చెబుతున్నమాట. మరి అక్కడ గెలవకపోగా పవన్ను చక్కగా తీసుకుపోయి కేంద్రంలో పార్లమెంట్లో కూర్చోబెడదాం, ఏదైనా పదవి ఇచ్చే అనేటట్టుగా చంద్రబాబు తెర వెనుక లాబింగ్లు చేస్తున్నాడు. అంటే పవన్ను ఏ రకంగా రాజకీయ కుట్రలో భాగంగా తనను చితికేస్తున్నారు, తనను నలిపేస్తున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ముందు నుంచి పవన్ కళ్యాణ్కు ఒక వ్యక్తిగత ఆలోచన విధానం, క్రమశిక్షణ లేకపోవడం, ఎవరేది చెప్తే దాని వైపు తల ఊపడం లాంటి చర్యల వల్ల చివరకు 14 ఏళ్ళు 15 ఏళ్ళు పార్టీ పెట్టి ఇప్పటికి కూడా పట్టుమని కంప్లీట్ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులు లేరు, కంప్లీట్ క్యాడర్ను బలోపేతం చేయలేదు. ఏదో వీకెండ్ పాలిటిక్స్ మాదిరిగా ఒక సబ్జెక్టును పట్టుకొని ఒక వీకెండ్ రావడం, తర్వాత మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోవడం, తల్లి ఎప్పుడో ఒక వీకెండ్లో తన షెడ్యూల్ విడుదల చేసుకొని ఒక వీకెండ్ వచ్చి పాలిటిక్స్ చేయడం, ఇలాంటి పొలిటికల్ వీకెండ్ స్టార్స్ ఎప్పుడు కూడా కంప్లీట్ రాజకీయాల్లో పనికిరారు అన్నది ఇదిగో ఈ రాబోయే 2024 ఎన్నికల ఫలితాలతో మాత్రం చెంపపై కొట్టినట్టయితే ఫలితాలు అయితే వస్తాయి. ఇక పవన్ అభిమానులకు ఇది చేదు వార్తే. ఈ పవన్పై జరుగుతున్న కూటమి కుట్ర రాబోయే రోజుల్లో ఎలా పటాపంచలు అవుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.